హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రీసెంట్గా రిలీజ్ అయిన మాస్ జాతర అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు అండ్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి సుమారు 90 కోట్ల రూపాయలు. మీకు తెలిసే ఉంటుంది, ఈ మూవీ ఆల్రెడీ చాలాసార్లు పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది డ్యూ టు మల్టిపుల్ రీజన్స్. లైక్ రవితేజ గారికి 2024లో రైట్ హ్యాండ్ ఇంజరీ అయ్యి సర్జరీ అవ్వడం, ఈ లోపు పెద్ద మూవీస్కి రిలీజ్ డేట్స్ ఫైనలైజ్ అవ్వడం అండ్ కొన్ని రీషూట్స్ వల్ల కూడా. ఇది రవితేజ గారికి 75th ఫిల్మ్ టైటిల్ కార్డ్స్ ప్రకారం. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే అస్సలు నచ్చలేదు. ఇన్ఫాక్ట్ విరక్తి వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం. నితిన్ గారి తమ్ముడు మూవీ తర్వాత ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఉత్తరాంధ్రలో అడవివరం అనే ఊరిలో శివుడు అనే స్మగ్లర్ ఉంటాడు. డ్రగ్ మాఫియా నడుపుతూ అతనికి పెద్ద నార్కోటిక్స్ నెట్వర్క్ ఉంటుందన్నమాట, కోల్కతా అండ్ అదర్ ప్లేసెస్ లో కూడా. ఈ లోపు లక్ష్మణ్ బేరీ అనే స్ట్రిక్ట్ అండ్ పవర్ఫుల్ రైల్వే పోలీస్ ఆఫీసర్ అదే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతాడు. అనుకోని పరిస్థితుల వల్ల శివుడి ఎంపైర్ ని లక్ష్మణ్ చెల్లాచెదరు చేసేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ పెద్దదయ్యి క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా మారుతుంది. ఇంతకీ ఆ ఊరికి అతను ఎందుకు వచ్చాడు, తర్వాత ఏం జరిగింది అనేది మూవీలో చూడాల్సిందే. పాజిటివ్స్ చెప్పాలి అంటే అంతగా ఏం లేవు, బట్ అలా కాదు బ్రో, మూవీ అన్నాక ప్లస్లు మైనస్లు ఉంటాయి, తప్పదు కొన్నైనా ఆలోచించి చెప్పాల్సిందే. అంటే సినిమాటోగ్రఫీ వర్క్ బై విద్దు అయ్యన్న డీసెంట్ ఉంది. జాతరలో జరిగే సీన్స్ కానీ, కొన్ని యాక్షన్ బ్లాక్స్, హీరో అండ్ విలన్ మధ్యలో జరిగే వార్నింగ్ సీన్స్ అవన్నీ పర్లేదు. ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ లుక్ ని తీసుకొచ్చారు. మ్యూజిక్ బై బీమ్స్ సిసిరులియో మిక్స్డ్ బ్యాగ్ అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ పర్లేదు, బట్ సమ్ టైమ్స్ టూ లౌడ్ అనిపించింది నాకైతే. సాంగ్స్ కూడా 1 or 2 ఓకేష్ ఉన్నాయి, బట్ మిగతావి నచ్చలేదు. వాటి గురించి నెగిటివ్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటని. ఈ మూవీలో ఓన్లీ సేవింగ్ గ్రేస్ ఏంటయ్యా అంటే రవితేజ గారు. ఈ మూవీకి ఆయన ఒప్పుకుని యాక్ట్ చేయడం పెద్ద పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవాలి మనం. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీ ఈజ్ ఆల్రెడీ ఏ ప్రూవెన్ యాక్టర్, మనకు అది తెలిసిందే, క్వశ్చన్ చేయాల్సిన పనే లేదు. కాకపోతే ఇంతకు ముందు వచ్చిన మూవీస్ లో ఎలా యాక్ట్ చేస్తారో అలాగే ఉంటుంది, కొత్తగా ఏమి ఉండదు అనమాట వేరియేషన్స్ ప్రకారం. తన హిట్ మూవీస్ లో నుండి కొన్ని సీన్స్ రిపీట్ చేశారు, లైక్ నాటోగ్రాఫ్, ఈడియట్, వెంకీ, విక్రమార్కుడు. బట్ ఆయన ఏజ్ అయితే స్క్రీన్ మీద తెలుస్తుంది కొన్ని సీన్స్ లో. ఇది కంప్లైంట్ కాదు, జస్ట్ అన్ అబ్జర్వేషన్. సెకండ్ హాఫ్ మధ్యలో ఒక యాక్షన్ బ్లాక్ ఉంటుంది, హీరో విలన్ ఇంటికి వెళ్ళి ఇచ్చే వార్నింగ్. ఆ ఎపిసోడ్ ఒక్కటే యాక్షన్ సీన్స్ అన్నింటిలో కొంచెం బెటర్ గా ఉండేది. ఈ మూవీకి క్లోజెస్ట్ మూవీ రిఫరెన్సెస్ కావాలి అంటే మూవీ ఎలా ఉంటుందని రీసెంట్ గా వచ్చిన ఘాటీ అండ్ రాబిన్ హుడ్ మూవీస్ అండ్ రవితేజ గారి పాత మూవీస్ అయిన పవర్, క్రాక్, విక్రమార్కుడు ఎట్సెట్రా. నెగిటివ్స్ చెప్పాలి అంటే అబ్బో పుష్కలంగా ఉన్నాయి. కొంచెం టైం పడుతుంది అనుకుంటా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, బట్ అయినా పర్లేదు చెప్తాను. మొదటిది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి, అసలు ఈ మూవీని తీయడం అండ్ రిలీజ్ చేయడమే ఒక పెద్ద బ్లండర్. దట్టు రవితేజ గారికి మైల్ స్టోన్ మూవీ అవడం తనకి బ్యాడ్ లక్. నా టైం, ఎనర్జీ అండ్ మనీ వేస్ట్ అయినందుకు నాకు కూడా బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఈ మూవీకి స్టోరీ రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి భాను భోగవరపు. ఈయనకి ఇదే మొదటి సినిమా అనుకుంటే డైరెక్టర్గా. కాకపోతే వేరే మూవీస్ లైక్ సామాజ వర్గమన, గీతాంజలి మళ్ళీ వచ్చింది, వాల్తెర్ వీరయ్య అండ్ డాకు మహారాజ్ కి అసోసియేట్ అయి ఉన్నారు స్టోరీ, డైలాగ్, స్క్రీన్ ప్లే డిపార్ట్మెంట్స్ లో. మరి ఏం చెప్పి ప్రొడ్యూసర్స్ ని అండ్ యాక్టర్స్ ని ఒప్పించడం నాకు అర్థం కాలేదు. స్టిల్ ఇది ఒక $1 million క్వశ్చన్ నాకైతే. రొటీన్ స్టోరీ రాసుకుని పాత చింతకాయ పచ్చడిలాగా ఏ యాక్టర్ కూడా సరిగ్గా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ డిజైన్ చేసి ఇంత ధైర్యంగా ఎలా తీయాలనిపించింది ఆయనకి. నాకు ట్రైలర్ చూసినప్పుడే నచ్చలేదు, బట్ స్టిల్ 2.5 గంటల సినిమాని ఒక 2.5 minutes ట్రైలర్ డిసైడ్ చేయగలదా అనే క్వశ్చన్ మార్క్ తో వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసి ఎడిటర్ అయితే లిటరల్ గా నిద్రపోయాడు అనుకుంటా. అసలు ఇలాంటి మూవీని 2.5 గంటల సేపు ఆడియన్స్ ఎలా చూస్తారనుకున్నారో తెలియలేదు. ఎడిటర్ గా చేసింది నవీన్ నోలి అంట. ఇంటర్వెల్ టైంకే మనకు విసుగు స్టార్ట్ అవుతుంది, ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందా అని. చాలా సీన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హైపర్ ఆది అండ్ అజయ్ ఘోష్ హీరో చేత తన్నించుకుని విలన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ తన్నించుకుంటూ ఉంటారు కామెడీ చేస్తూ. అదేమో ఆనందం నాకు అర్థం కాదు వాళ్ళకి. అది స్టోరీ పరంగా అంటున్నాను నేను. క్యారెక్టర్స్, హీరోయిన్ గా చేసిన శ్రీలీల గారి యాక్టింగ్ అస్సలు నచ్చలేదు నాకు. క్యారెక్టర్ ఆర్క్ కూడా సరిగ్గా లేదు. సాంగ్స్ టైంకి వచ్చి డాన్స్ వేసి వెళ్తూ ఉంటారు, స్టోరీకి ఏం ఉపయోగం లేకుండా. లిటరల్ గా చెప్పాలి అంటే ఆ రోల్ అండ్ డబ్బింగ్ తనకు సూట్ కాలేదు. తన టైం తీసుకుని కొంచెం బెటర్ రోల్ సెలెక్ట్ చేసుకుని మూవీలో స్కోప్ ఉండే క్యారెక్టర్స్ ట్రై చేస్తే గుర్తింపు వస్తుంది అట్లీస్ట్. ఇంకా ముందు చేయబోయే మూవీస్ లో ఇలాంటి రోల్సే కంటిన్యూ చేస్తే ఫ్యాన్స్ ని గెలుచుకోవడం కష్టం అండ్ యాక్టింగ్ స్కోప్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. విలన్ గా నవీన్ చంద్ర గారు యాక్ట్ చేశారు. ఆయన మంచి నటుడే, దాంట్లో సందేహమే లేదు. బట్ మెయిన్ విలన్ గా ఈ మూవీలో అంతగా సూట్ కాలేదనిపించింది. ఆయన సరిగా ఎఫర్ట్స్ పెట్టలేదని చెప్పట్లేదు. అండ్ సీనియర్ యాక్టర్స్ అయిన నరేష్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన రోల్స్ కూడా నాకు నచ్చలేదు.
వాళ్ళు చేసే కామెడీ కూడా చాలా చీప్గా అనిపిస్తుంది అండ్ సమ్ టైమ్స్ ఇరిటేటింగ్గా కూడా ఉంటుంది. టీవీ యాంకర్ అండ్ సీరియల్ యాక్ట్రెస్ అయిన నవ్యస్వామి గారు కూడా ఉన్నారు. ఆవిడ రోల్ ఎందుకుందో తెలియదు, ఒక్క డైలాగ్ కూడా లేదు కనీసం. మిగతా పెద్ద యాక్టర్స్ అయిన మురళీ శర్మ అండ్ సముద్రకని వాళ్ళ రోల్స్ కూడా చాలా చిన్నవి అండ్ ఇంపార్టెన్స్ లేదు. డైలాగ్స్ రాసింది నందు సవరిగానా అంట. క్రెడిట్స్ ప్రకారం అస్సలు బాగాలేదు. అండ్ ఆల్సో సాంగ్స్ కి లిరిక్స్ ఎవరు రాసారే కానీ వాళ్ళకి ఒక పెద్ద దండం, అర్థం పర్థం ఉండవు అసలు. రవితేజ గారికి ఆ శ్రీకాకుళం తెలంగాణ యాసని ట్రై చేయమని చెప్పిన వాళ్ళకి ఒక బహుమతి ఇవ్వాలి, అస్సలు సెట్ కాలేదు. ఎప్పుడైతే కామెడీ సీన్స్ అండ్ సాంగ్స్ వస్తే నాకైతే బయటికి వెళ్ళిపోవాలనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా డ్రాగింగ్ అండ్ నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి. అక్కర్లేని చోట్ల హీరో ఎలివేషన్స్ అండ్ స్లో మోషన్ షాట్స్ చాలా రన్ టైం ని తినేసింది. యాక్షన్ కొరియోగ్రఫీ చేసింది ఇద్దరంట క్రెడిట్స్ ప్రకారం. అడల్ట్ సీన్స్ గానీ బ్యాడ్ లాంగ్వేజ్ గానీ ఏమైనా ఉన్నాయా అంటే బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఉంది అక్కడక్కడ, డబుల్ మీనింగ్వి, అండ్ కొన్ని వల్గర్ సీన్స్ కూడా ఉన్నాయి. మరి అవి ఎవరిని టార్గెట్ చేసి పెట్టుకున్నారు? ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే వింటేజ్ రవితేజని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. విక్రమార్కుడు, క్రాక్ అండ్ పవర్ లాంటి మూవీస్ అంటే ఇష్టం. రీసెంట్ ఫ్లాప్స్ తర్వాత కంబ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నాం అంటే బాగా డిసప్పాయింట్ అవుతారు నాలాగా. అలా కాకుండా మీ దగ్గర చాలా టైం ఉంది, పేషెన్స్ కూడా ఎక్కువే, రవితేజ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్ అయ్యుండి ఎంత ఇల్లాజికల్గా ఉన్నా పర్లేదు ఒక్కసారి నేను ట్రై చేసి చూస్తామంటే టైంపాస్ మూవీలాగా అనిపించొచ్చేమో. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.